జగన్ రెడ్డి థు పదవి ఉందనే మిడిసిపాటుతో తీవ్రమైన అహంకారంతో ఆ చేతులను అవమానించావు. ఇప్పుడు అవే చేతులను దేశ ప్రధాని ఎంత గౌరవించారో చూడు అంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఇక్కడ కనబడుతున్న రెండు కంప్లీట్లీ కంట్రాస్టింగ్ ఫొటోస్ని చూసి మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. దానినే కాస్త బ్రీఫ్గా చర్చించుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన గ్రడ్జ్తో అన్ని సినిమాలకు సంబంధించిన టికెట్ రేట్లను దారుణంగా జగన్ రెడ్డి తగ్గించాడనే విషయం. పైపెచ్చు పుండు మీద కారం చెల్లినట్టు టికెట్ రేట్ల విషయంలో చర్చించే విషయమై తెలుగు సినిమా లెజెండరీ హీరోలను, టెక్నీషియన్లను జగన్ రెడ్డి తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. అప్పుడు కూడా వారి వాహనాలను సెక్యూరిటీ గేట్ వద్దే వదిలి లోపలకు నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఇక అన్నిటికంటే పరాకాష్ఠ ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి జగన్ రెడ్డికి చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే విషయాన్ని మరిచి జగన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతూ దేభ్యమోహం వేసుకుని అలాగే కూర్చుండిపోయాడు. అంతేకాకుండా ఆ విజువల్స్ను కన్వీనియంట్గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు జగన్ రెడ్డి. అయితే కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదు కదా, కర్మ ఈజ్ ఏ బిగ్ అని అంటారు. పాపం పండింది. జగన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్లో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలుచుకుని చిత్తుగా ఓడిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా ఘనంగా జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా స్పెషల్ గెస్టులుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు, తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో మెగా బ్రదర్స్ ఇద్దరితోటి కూడా డయాస్ను షేర్ చేసుకున్న మోడీ గారు వారిద్దరిపై అంతులేని ఆప్యాయతను చూపిస్తూ వారిద్దరి చేతులను కూడా పైకెత్తి తమ ఐక్యతను చాటారు. జగన్ రెడ్డి, చూసావా ఈ ఫోటో? నువ్వు నమస్కారం పెట్టిన చిరంజీవి గారి చేతులను అవమానిస్తే మోడీ గారు అవే చేతులను పైకెత్తి తామంతా ఒక్కటే అని చాటారు. చిరంజీవి గారి పట్ల ఎనలేని గౌరవం చూపించారు. ఈ ముగ్గురితోటి కూడా కంపేర్ చేస్తే నువ్వెంత, నీ బ్రతుకెంత, ఆఫ్టర్ ఆల్ ఒక పిపీల కానివి అని అంటున్నారు తెలుగు ప్రజలు.